ఈ సమయంలో మనము వాక్య భాగంలో నుంచి నిర్గమాకాండము 12వ అధ్యాయము 29వ వచనాన్ని 29 నుంచి 31వ వచనం వరకు నేను ఈ వాక్య భాగాన్ని చదువుతాను. చక్కగా మీ ఫోన్స్లో లేకపోతే ఇంకా మీరు ల్యాప్టాప్స్ ద్వారా ఈ యొక్క దేవుని వాక్యాన్ని విని మనము బలపడాలని, సంతోషించి దేవుని మహిమపరచాలని దానిని బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. వాక్యం చదువుకుందాం. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనము మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలనందరినీ, పశువుల తొలి పిల్లలనన్నిటినీ యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగము మనందరికీ కూడా తెలిసినదే. ఎన్నో సార్లు మనము ఈ వాక్యాన్ని సేవకుల ద్వారా, దేవుని బిడ్డల ద్వారా వినిన వాక్యమే. అయినప్పటికీ కూడా ఆయన యొక్క వాక్యము జీవము కలిగినది. అనుదినము కూడా ఇది మనకి జీవాన్నిచ్చేది, బలాన్నిచ్చేది, ధైర్యాన్నిచ్చేది, ఆరోగ్యాన్నిచ్చేది. ఈ వాక్యము మనల్ని భద్రపరిచేది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య భాగంలో మనము చదివిన విధముగా అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా సింహాసనము మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలనందరినీ, పశువుల తొలి పిల్లలనన్నిటినీ యెహోవా హతము చేసెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగము మనకి ఐగుప్తు దేశంలో ఉన్న ఆ యొక్క ఫరో, తర్వాత ఇజ్రాయేలీలు, గోషేనులో ఉన్న ఇజ్రాయేలీలుకి దేవుడు ఆజ్ఞాపించాడు. ఆయన 10 తెగుళ్లను వారి మీదకి పంపించినప్పుడు ఇది ఆఖరి తెగులుగా మనము చదువుకుంటున్నాము. ఈ విషయంలో దేవుడు ఆయన బిడ్డలకి, ఇజ్రాయేలీలైన ఆయన ప్రేమించు విశ్వాసులైన ఆయన బిడ్డలకి సెలవిస్తున్న వాక్యం ఏంటంటే, పస్కాను మీరు ఆచరించండి, గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని మీ యొక్క ద్వార బంధములకు వ్రాయండి అని చెప్పేసి దేవుని వాక్యము మనము చదువుకుంటాము. ఇక్కడ 23వ వచనంలో గనక చూసినట్లయితే, యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వార బంధపు పై కమ్మి మీదను 2 నిలువు కమ్మీల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మిమ్ము హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చోరనీయకుడి. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరించవలెను. ఈ విధంగా దేవుడు మనకి ఈ యొక్క వాక్యం ద్వారా సెలవిస్తున్న మాటలు ఏమై ఉన్నవి అనంటే, ఈ యొక్క సంహార దూత, మరణ దూత అనేది మన యొక్క గృహాలను విడిచి దాటిపోవాలి అనంటే, మన యొక్క హృదయాల్లో, మన జీవితాల్లో ఈ విధంగా మనం ఈ వాక్య భాగంలో చదువుకున్న రీతిగా ద్వారబంధపు పై కమ్మి మీదను 2 నిలువు కమ్మీల మీదను ఉన్న రక్తము చూచి, అలాగే మన జీవితాల్లో కూడా ఆనాడు వారు ఈ విధంగా ఆచరించారు దేవుని యొక్క ఆజ్ఞను. ఏ ద్వారబంధమునకైతే ఈ యొక్క గొర్రెపిల్ల రక్తం అనేది వ్రాయబడి ఉంటుందో ఆ యొక్క ద్వారాన్ని, ఆ గృహాన్ని మరణదూత దాటి వెళ్ళిపోయే విధముగా మనము చూస్తున్నాము. కానీ ఈ యొక్క ఫరో యొక్క వారి కుటుంబాల మధ్య, వారి ప్రదేశాల మధ్య మాత్రం అర్ధరాత్రి వేళ సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలనందరినీ, పశువుల తొలి పిల్లలన్నిటినీ యెహోవా హతము చేసెను.
ఈ యొక్క వాక్యాన్ని గనక మనము చూసినట్లయితే మనము అధైర్యపడనక్కరలేదు, భయపడనక్కరలేదు. ఎందుకంటే ఆనాడు గొర్రెపిల్ల రక్తము ఈ యొక్క సంహార దూతను, ఈ యొక్క మరణ దూత నుంచి వారిని విడిపించింది. ఈ రోజున మనకు ఆయనే ఒక గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి బలియాగం అయ్యాడు. ఆయన యొక్క రక్తము, యేసు యొక్క రక్తము ద్వారా నిన్ను నన్ను విమోచించాడు. ఆయన పరిశుద్ధ రక్తము, శక్తి కలిగిన రక్తము, నిర్దోషమైన రక్తము ద్వారా నశించిపోతున్న నిన్ను నన్ను ప్రేమించి వెదకి రక్షించిన ఆ ప్రియ కుమారుని యొక్క రక్తములో కడుగబడిన ఒక విశ్వాసిగా నీవు నేను కూడా అధైర్యము చెందవలసిన అవసరము లేదు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నన్ను ప్రేరేపించిన విధముగా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకు అనంటే ఈ రోజున చూస్తే సమాజంలో ప్రపంచవ్యాప్తముగా మరణ భయము ఆవరించి ఉన్నది. కరోనా వైరస్ అనే ఈ వైరస్ ను బట్టి ప్రపంచవ్యాప్తముగా దేశములో కానీ ప్రపంచవ్యాప్తముగా ఉన్న అనేక దేశాల్లో కానీ అధికారులు, ప్రధానమంత్రులు కూడా భయపడిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యము నీకు సెలవిస్తున్నది ఏమిటంటే, నువ్వు నిజముగా ఆయన రక్తములో కడుగబడిన బిడ్డవైతే, నిజముగా ఆయన యొక్క రక్తములో నీ పాపములు కడిగి నీవు నీతీకరించబడి విశ్వాసిగా ఉన్నట్లయితే నీవు అధైర్యపడనవసరం లేదు. ఎందుకు అనంటే, ఇదిగో మనకు ఉదాహరణగా ఈ వాక్యమే ఉన్నది. చూడండి, ఇజ్రాయేలీలు మాత్రము ఆ మరణ దూత, సంహార దూత అదే దేశంలో ఉన్నారు అందరూ, కాకపోతే ప్రాంతాలు వేరంతే కదండి. కానీ ఆయన బిడ్డలకి ఆయన సంరక్షణ, ఆయన భద్రత. మనం కూడా ఈ లోకములో అందరితో కలిసి మిళితమై జీవించవచ్చు. కానీ నీకు మాత్రం ఒక నిరీక్షణ ఉంది, నీకు ఒక విశ్వాసం ఉంది. నిన్ను నమ్ముకున్న దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఆపద కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు కదండి. నీతిమంతులు ఎలా ఉండాలంట? సింహము వలె ధైర్యముగా ఉండాలి. శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇలాంటివి ఎన్నో విపత్తులు జరుగుతున్నప్పుడు కూడా మన యొక్క విశ్వాసం అనేది పరీక్షించబడుతూ ఉంటుంది. లోకస్తుల వల్లే నీవు కూడా భయపడుతూ అధైర్యపడుతూ ఉండకూడదు. ఒక హెచ్చరికలాగా దేవుడు మన ముందుకు తీసుకువచ్చినట్లు మనం అర్థం చేసుకొని, ఇంకా మన దేశములో ప్రపంచ వ్యాప్తముగా ఎంతో మంది దేవునిని ఎరుగక, దేవునికి ఆయాసం కలిగిస్తూ, ఆయన ఆజ్ఞలకు లోబడక, ఆయనను ఆరాధించకుండా విగ్రహాల వైపు, వ్యభిచారం వైపు, పాపం వైపు కూడా జీవిస్తూ దేవుని యొక్క కోపాన్ని, వాళ్ళు దేవుని యొక్క కోపానికి, దేవుని యొక్క ఉగ్రతకి గురైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నా బాధ్యత ఒక క్రైస్తవుడుగా, ఒక విశ్వాసిగా మనల్ని మనం బలపరుచుకొని, ప్రభువా నా యొక్క దోషము, ప్రభువా మా యొక్క దోషము, మా దేశ ప్రజల యొక్క దోషము క్షమించు అని చెప్పేసి నీవు నేను మనందరము కూడా విజ్ఞాపన చేయవలసిన సమయం, ప్రార్థించవలసిన సమయం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రక్తము చేత, యేసు రక్తము ఏ గృహములోనైతే ఉంటుందో, యేసు రక్తము చాలా శక్తి కలిగినది కదండి, పరిశుద్ధమైన రక్తము. ఆ యొక్క రక్తము ద్వారానే నీవు నేను పరిశుద్ధపరచబడ్డాం. యేసుక్రీస్తు మన జీవితంలో లేనియప్పుడు మనది చీకటి బ్రతుకు, శాపగ్రస్తమైన బ్రతుకు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఆయన రక్తము ద్వారా నీవు నేను శుద్ధీకరించబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం. మన యొక్క మొదటి విశ్వాసాన్ని, ఒకవేళ మొదటి విశ్వాసములో మనము జారిపోయామేమో, నామకార్థముగా మొదట దేవుని ప్రేమించిన విధముగా ప్రేమించకుండా ఇంకా మన యొక్క సొంత పనుల కొరకు ఏదో సాధించాలి, లేదా మన కుటుంబం కొరకు, మన బిడ్డల కొరకు, మన భర్త కొరకు, సమాజం కొరకు ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నామేమో. నీ దేవుడైన యెహోవాని పూర్ణ హృదయముతో మనము ప్రేమించడంలో తగ్గిపోయామేమో. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభువా, ఈ యొక్క వైరస్ వల్ల ప్రపంచమంతా కూడా నైనా నశించిపోతున్నది. ఎన్నో శవాలు, ఎన్నో మరణాలు. ప్రభువా, నన్నైతే నీవు నీ కృపలో రక్షించుకున్నావు, నీ రక్తంలో నన్ను భద్రపరిచావు. చూడండి, ఇక్కడ సింహాసనం మీద ఉన్న రాజు యొక్క ప్రథమ కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క జ్యేష్ఠ కుమారుడు, పశువులలో కూడా తొలిచూలు యొక్క పశువులన్నీ కూడా ఆ అర్ధరాత్రి నశించిపోయినవి. ఆ యొక్క ప్రాంతంలో ఉన్న ఇళ్లలో శవము లేని ఇల్లు లేకుండా అయిపోయింది. కానీ మనకు మాత్రం ఒక నిరీక్షణ, ఒక ధైర్యం,
ఒక బలం. అది ఏంటి అంటే యేసు రక్తం. యేసు రక్తాన్ని ప్రచురించండి మీ నోట. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయమని యేసయ్య యొక్క రక్తాన్ని మీరు మీ యొక్క నోటి ద్వారా ఉచ్చరించండి, పలకండి. సాతాను పారిపోతాడు. ఆయన నామం అంటేనే వాడికి భయం, యేసు రక్తం అంటే ఇంకా వణుకు కూడా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నన్ను ప్రేరేపించిన దానిని బట్టి నేను సెలవిస్తున్నాను, మీ జీవితాల్లో భయము వద్దు. న్యూస్ చూస్తున్నప్పుడు ఆందోళన, అధికారులు చెప్తున్న మాటలను బట్టి, లేకపోతే జరుగుతున్న సంఘటనలను బట్టి, చనిపోతున్న వారిని బట్టి రోజు రోజుకి భయం పెరగొచ్చు. అమ్మో, ఇంకా ఎంతకాలం ఈ లాక్డౌన్ ఇంట్లాగే ఉండిపోతుందా అని. కానీ ఒక క్రైస్తవుడిగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. అనేక నశించిపోతున్న ఆత్మల కొరకు విజ్ఞాపన చేయాలి. ఇంట్లో కూర్చున్నప్పుడు ఎంతో విలువైన సమయం ఈ సమయాన్ని మనము ప్రభువు మహిమ కొరకు వెచ్చిద్దాం. కుటుంబముతో కలిసి ప్రార్థిద్దాం. కుటుంబ ప్రార్థన 2 పూటలు, ఉదయకాలము సాయంకాలము కూడా కుటుంబ ప్రార్థన పెట్టుకోండి. ఈ కుటుంబ ప్రార్థనలో పాటలతో స్తుతించండి. స్తుతిస్తే సాతాను పారిపోతాడు కదండి. స్తుతులలో శక్తి ఉన్నది. దేవుని స్తుతించడం ద్వారా, దేవుని మహిమపరచడం ద్వారా మన కుటుంబాలకి ఎంతో ఆశీర్వాదము. అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక చిన్న పాట పాడుకొని, ఈ పాట అనుదినము మీ గృహాల్లో పాడాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ పాటలో ఎంతో శక్తి ఉన్నది. అనుదినం, మరి ప్రతి పరిశుద్ధ దినం, పునరుద్ధాన దినం మనము బల్ల తీసుకున్నప్పుడు, ఆయన రక్తములో పాలు పొందుతున్నప్పుడు ఈ పాటను పాడుకుంటూ ఉంటాము. తర్వాత ఎప్పుడు కూడా పాడినట్టు నేను ఎక్కడ వినలేదు. కరెక్ట్ గా బల్ల తీసుకునే టైంలో, ద్రాక్షారసం తీసుకునే టైంలో పాడుతూ ఉంటాము. ఈ పాటను మనము అనుదినము కూడా మీ కుటుంబంలో పాడండి. ఈ పాట పాడుట ద్వారా దుష్టుడు మన గృహాల్లో నుంచి, మన హృదయాల్లో ఆందోళన, భయము, అధైర్యము అన్ని కూడా మనల్ని వదిలి ఆయన నూతన బలముతో, నూతన శక్తితో నిన్ను నింపుతాడు. కాబట్టి ఈ పాటను నాతో పాటు కలిసి ఏకీభవించి పాడాలని కోరుకుంటున్నాను. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, మహిమా ఘనతయు యుగ యుగంబులకును. స్తుతి మహిమా ఘనతయు యుగ యుగంబులకును. స్తుతి పాత్ర నీకే చెల్లును, స్తోత్రార్హుడా నీకే స్తోత్రము. స్తుతి పాత్ర నీకే చెల్లును, స్తోత్రార్హుడా నీకే స్తోత్రము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నా బలము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని మరి మనం ముగించుకుందాం. అందరూ కూడా నాతో పాటు ఏకీభవించి చిన్న ప్రార్థన చేద్దామా? ప్రియ దేవుని బిడ్డ, శుద్ధుడమైన దేవ, జీవము కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభువా. ఈ సమయంలో మరి ఒకసారి నీ బిడ్డలతో కొన్ని మాటలు నాయనా, నీ వాక్యము పంచుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు, కృతజ్ఞతలు నాయనా. నిర్గమాకాండం 12వ అధ్యాయము 29వ వచనంలో సెలవిచ్చిన రీతిగా ప్రభు, అర్ధరాత్రి వేళ ఆ సంహార దూత వచ్చి తండ్రి, ఐగుప్తిలో ఉన్న రాజు మొదలుకొని చెరసాల్లో ఉన్న ఖైదీ యొక్క కుటుంబంలో, ప్రతి కుటుంబంలో శవము లేని ఇల్లు లేదు ప్రభువ. కానీ అదే ప్రాంతంలో ఇశ్రాయేలీలుగా నిన్ను నమ్ముకున్న బిడ్డలని రెక్కల నీడలో సురక్షితముగా భద్రపరిచావు తండ్రి. ఏ తెగులు కూడా అంటకుండా నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు అని మాకు వాగ్దానం ఇచ్చావు ప్రభువా.
అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తానంటున్నావు. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరుస్తానంటున్నావు. శ్రమలో నేను అతనికి తోడై ఉంటానంటున్నావు. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరుస్తానంటున్నావు. ఇటువంటి వాగ్దానాలు మాకు అనుగ్రహించండి. ఇటు రీతిగా నీ వాక్యము ఏ విధంగా సెలవిస్తుందో ఆ రీతిగా మా జీవితాలు ఉన్నాయో లేదో పరీక్షించుకొని నీ రక్తము చేత మరొకసారి మమ్మల్ని శుద్ధీకరించి పరిశుద్ధపరిచి ప్రభువా మా కుటుంబానికి గొప్ప రక్షకుడుగా ఉంటమని వేడుకుంటున్నాను. ఈ కరోనా వైరస్ తో ప్రపంచ వ్యాప్తముగా రోజు రోజుకి తండ్రి పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి కానీ తరగట్లేదు ప్రభువా. శవాలుగా మారిపోతున్నారే గాని తండ్రి ఈ యొక్క తెగులు ఆగటలేదు ప్రభువా. తండ్రి కనికరించు. విశ్వాసులైన బిడ్డలందరినీ, పరిశుద్ధులైన బిడ్డలందరినీ నీ రాకడ కొరకు సిద్ధపరచు నాయనా. పశ్చాత్తాప హృదయం దయచేయండి. ఎంతవరకు నాయన ఆత్మీయంగా బలహీనపడిపోయారో, దిగజారిపోయారో వారందరినీ కూడా మీరు దర్శించి నూతన పరచండి. మరలా నాయన నూతన రక్షణ అనుభవము, నూతన సంతోషము, ఆత్మీయ బలము నీ బిడ్డలకి దయచేయండి. నీ రక్త ప్రోక్షణ దయచేయండి. ఏ కుటుంబంలోనైనా నీవు ఉంటావో, ఏ కుటుంబంలో మీ నామం ఘనపరచబడుతుందో ఆ కుటుంబాన్ని దుష్టుడు ముట్టడు ప్రభువా. ఆనాడు యోబు కుటుంబానికి వేసిన కంచెను ప్రభువా ఈనాడు ప్రతి విశ్వాసి కుటుంబానికి మీరు వేయమని, మీ రక్త ప్రోక్షణ, మీ రక్త కోటలోని బిడ్డల్ని భద్రపరచమని నాయనా. ప్రతి ఒక్కరిని కూడా సంఘ బిడ్డలందరినీ పేరు పేరున ప్రతి కుటుంబాన్ని నీ కృపలో భద్రపరచండి. ఈ వాక్యం వింటున్న ప్రతి విశ్వాసిని, ప్రతి బిడ్డని నీ కృపలో భద్రపరిచి మీ నామాన్ని ఘనపరచుకొని నీ వాక్యము చేత ధైర్యపరిచి అన్ను దినము నాయన నీ యొక్క నామాన్ని వారి నోటి ద్వారా హృదయపూర్వకంగా తండ్రి స్తుతిస్తే సాతాను పారిపోతాడు. స్తుతులతో నాయన, పాటలతో, వాక్యముతో, ప్రార్థనతో వారి యొక్క గృహాలు నింపుకొని పరలోకపు ఆనందాన్ని అనుభవించే కృపను నీ బిడ్డలకు అనుగ్రహించమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.